మీ నియోజకవర్గానికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఉన్న మాట ఏంటంటే, ఒకళ్ళు గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవడం అనేది అక్కడ ఇంపాసిబుల్ థింగ్ అనేది గూడా ఉంది. ఏం లేదండి. అది ఇప్పుడు ఆ నియోజకవర్గం ఫార్మ్ అయిందే 2009లో. హ్మ్. బిఫోర్ థట్ అది గోదావరిఖని ప్రాంతం మేడారం నియోజకవర్గం కిందకొచ్చేది. హ్మ్. ఆ 2009, 14, 18, 23 4 ఎలక్షన్స్ అయినాయి. హ్మ్. 2009 అండ్ 14లో సోమరపు సత్యనారాయణ గారు 2 సార్లు గెలిచింది మరి. హ్మ్. అంటే ఒకసారి పార్టీ తరపున, ఒకసారి ఇండిపెండెంట్‌గా గెలిచారని అవును. విన్నాను నేను. 18లో ఈయన గెలిచారు చందర్ గారు. కోరుకంటి చంద్ర గారు. కోరుకంటి చందర్ గారు. హ్మ్. 23లో ఈయన గెలిచారు. ఈయన గెలిచారు. జరిగినవే 4 ఎలక్షన్. ఒక 10, 15 ఎలక్షన్స్‌లో ఎవ్రీ ఆల్టర్‌నేట్ ఎలక్షన్ మారుతున్నారంటే మనం అనుకోవచ్చు. జరిగింది 4 ఎలక్షన్సే గదా! హ్మ్. అక్కడ ఓడిపోవడానికి గల కూడా కారణాలు కూడా మనం విశ్లేషించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు తర్వాత మాటలు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు కాబట్టి ఎందుకు ఓడిపోయారనే విషయం మేము చెప్పలేము. మాకు కూడా కొన్ని లేదు అంటే బేసిక్‌గా లిమిటేషన్స్ ఉంటాయి. లేదు లేదు. అంటే వేవ్‌లో గెలిచేసారని చెప్పేసని విన్నాను తప్ప, అంతకు మించి ఇంకొకటి కాదు అని చెప్పేసని మీరే ప్రజల్లో ఉన్నటువంటి మాట. మీరు ప్రజల్లో చెప్తున్నారు. ఉన్నటువంటి మాట. ఇంకా రైతుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా యూరియా బస్తాల కోసం చాలా మంది మీ నియోజకవర్గాల్లో చాలా బాధపడుతున్నారని అసలు విన్నాను. దేశం మొత్తం మీద యూరియా 40% 30% సబ్జెక్ట్ టు కరెక్షన్ తయారయ్యేది ఆర్ఎఫ్‌సీఎల్‌లో. హ్మ్. రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్. హ్మ్. అదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. హ్మ్. దౌర్భాగ్యం ఏందనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎఫ్‌సీఎల్ నుంచెల్లి ఫస్ట్ తెలంగాణ అవసరాలు తీరినంకనే యూరియాని బయట ప్రాంతాలకు పంపాలి. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. 46, 47 సార్లు ఢిల్లీకి పోతారు స్పెషల్ ఫ్లైట్స్‌లో. వాట్ ఈస్ హి డూయింగ్ దేర్? కలుస్తున్నామని ఫోటోలు కనిపిస్తున్నాయి. మరి దానికి ఫలితం రావాలి గదా! ఎందుకొస్తలేదు? నీ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి నువ్వు ఫెర్టిలైజర్ తీసుకోలేని పరిస్థితిలో నువ్వుంటే, ఇగ రైతుల్ని దేవుడు ఎవరు కాపాడాలి ఈడ? అది ఇలా రైతుల దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రుణమాఫీ జరగలేదు టైంకి, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బోనస్ ఇవ్వలేదు, చేస్తా అన్నటువంటి పెన్షన్లు ఇవ్వలేదు. దళితుల్ని ఎట్లా మోసం చేశాడండి? అంటే ప్రజలు ఇంత కష్టాలు పడుతున్నారు కదా! ఇన్ని బాధలు పడుతున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏం తీసుకోలేకపోతుంది. అంటే ఎక్కడ ఏం జరిగినా వెళ్ళడం మాత్రం జరుగుతుంది. కనపడుతుంది. బట్ ఇంకా చాలా మంది మీ వరకు రాలేని వాళ్ళు గూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లేం లేదండి. చాలామంది రీచ్ అవుతున్నారు. వాళ్ళ సమస్యల్ని బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా అటెండ్ చేస్తున్నారు. అండ్ రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మీరు మీరు చూస్తున్నారు కదా ఎవ్రీ డే. లగచర్ల ఇన్సిడెంట్ ఎవరు టేకప్ చేసిండ్రు? లగచర్లలో ఎస్టీల భూములు వాళ్ళని మొత్తం గుంజుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి, తన సోదరులు, తన అల్లుడు కంపెనీలు పెడదామని చెప్పేసి ప్రయత్నం చేసి ఎవరు కొట్లాడిర్రు ఆ రోజు? ఇలా రాష్ట్రంలో రైతులకి ఏ కష్టం వచ్చినా గానీ తెలంగాణ భవన్ పోతుర్రా? లేకపోతే గాంధీ భవన్ పోతుర్రా? గాంధీ భవన్‌లో డైలీ విజిటర్స్ లాగా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారు. తెలంగాణ భవన్‌లో డైలీ విజిటర్స్ లాగా సమస్యలతో వస్తున్నటువంటి ప్రజలు కనిపిస్తారు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఇయ్యాల తెలంగాణ భవన్‌లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చూపిస్తుర్రు. కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా! కాంగ్రెస్ వాళ్ళు సమస్యలను సృష్టిస్తున్నారు. రైట్. ఇంకా బూతుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక సీఎం అయ్యుండి ఆ విధంగా ఇందిరమ్మ గొప్పతనం గురించి కూడా తెలవాలి అంటే గుడ్డలిప్ప తీసి కొడితే తప్ప తెలవదు అని చెప్పేసని ఒక కామెంట్ చేయడం. లేకపోతే అంటే ఆయనకొక ఫ్యాంటసీ ఉందండి. ఈ గుడ్డలిప్పేసే ఫ్యాంటసీ ఏదో నాకైతే అర్థమైతలేదు. ఈ ఏడ చదువుకుండో అర్థమైతలేదు నాకు. నిజంగా చెప్తున్నాను నేను. ఐ యామ్ సారీ టు సే దిస్. అ హానరబుల్ డిగ్నిఫైడ్ పర్సన్ హూ సిట్స్ ఇన్ ద సీఎం చైర్ షుడ్ నెవర్ టాక్ లైక్ దట్. మన దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గానివ్వండి, ఏ నాయకుడు పెద్ద స్థాయి నాయకుడు అట్లా మాట్లాడరు. ఏం మాటలవి? ఓ రోజు మీరు చూసే ఉంటారు. రోడ్డు మీద బండబెట్టి అదేంది పేగులు తీసి మెడలో మెడలో యేసుకొని వేసుకుంటే ఊరేగుతా కొడకలారా అంటాడు. ఓ రోజు లాగులో తొండలు దొరికి ఏం భాష అండి ఇది నాకు అర్థం కాదు. ఏందది అసలు? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదు. అంటే ఇలా మాట్లాడితేనే జనాలు కూడా అట్రాక్ట్ అవుతున్నారేమో. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. వై డోంట్ అబ్సర్డ్ యూ అది. థింక్ ఆ లైక్ దట్? స్టేట్మెంట్ అబ్సర్డ్. ఎందుకనంటే నో. సీ అగ్రెషన్‌కి ప్రజలు అట్రాక్ట్ అవుతారు. బూతులకు అట్రాక్ట్ అవ్వరు. హ్మ్. ఎవరు అట్రాక్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే హ్మ్. నిజంగా నాకు ఇద్దరు పిల్లలు 8 ఇయర్స్ ఓల్డ్, 4 ఇయర్స్ ఓల్డ్. ఆయన మాట్లాడుతుంటే ఫస్ట్ టీవీ కట్ చేసేస్తా నేను. హ్మ్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పనే అది. అది చేస్తారు కూడా. హ్మ్. అట్రాక్ట్ ఎవరు అవ్వట్లేదు. ఆయన ఆ భ్రమలో ఉన్నారు. హ్మ్. ఇట్లా మాట్లాడితేనే నాకు ప్రజలు ఓట్లేస్తున్నారు. హ్మ్. రేపటి రోజున అట్లా మాట్లాడినందుకే కర్రుగాల్చి వాత అండ్ పెడుతున్నారు. వన్ మోర్ స్టేట్మెంట్ హి గేవ్ లైక్ మొన్న మల్లికార్జున ఖార్గే గారు వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఆయన డైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో 100 సీట్లకి ఏ మాత్రం తగ్గదు, 15 ఎంపీ సీట్లు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 100 వాట్ ఈస్ అబౌట్ దట్? 100 సీట్లలో గెలుచుడు పక్కన పెడదాం. డిపాజిట్లు రావండి వాళ్ళకి. ఉన్న విషయం ఇలా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ మీద ఉన్నటువంటి రియాలిటీకి చాలా దూరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుస్తలేదు అసలు. వాళ్ళకి తెలియదన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళమనండి వాళ్ళని. రైతుల్ని పట్టుకొని అడగమనండి ఒకసారి. లేకపోతే మహిళలను అడగమనండి. లేకపోతే కళ్యాణ్ లక్ష్మి బెనిఫిషరీస్ ఉంటారు కదా! కళ్యాణ్ లక్ష్మి ఆగిపోయింది కదా స్కీమ్ ఇప్పుడు.
ఏ స్కీములు లేవు. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఏ ఒక్క స్కీమ్ కూడా ఇలా ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఎందుకు ఇస్తారు ఆయన కోట్లు? ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చిండా? ఏ ఒక్క వాగ్దానం గురించి అయినా మాట్లాడతారా పోని? అన్ని డైవర్షన్ టాక్టిక్స్. ఏదన్నా సమస్య కొంచెము ఆయన ప్రభుత్వం దృష్టికి వస్తుందంటే టక్కున కథం కేటీఆర్ గారిని బూతులు తిట్టడము, ఆయన మీద లేనిపోని అబండాలు వేయడము, ఆయనకి లేనిపోని చిల్లర వ్యవహారాలన్నీ అంటగట్టడము, మీడియా అంతా అటే పోవడం పొలమని, ప్రజా సమస్యలన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి. ఇదే కదా తతంగం జరుగుతున్నటువంటి 20 నెలల కాలంలో ఇలా రాష్ట్రంలో. అన్ని డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొక ప్రజా సమస్యనే లేదు. ఇక ఇంకో విషయం చెప్పాలి. గడిచినటువంటి 18 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందండి? 2 లక్షల కోట్లు. అంటే ఆన్ అన్ యావరేజ్ 12,000 crores, 12,000 కోట్లు నెలకి. ఏడిపోతున్నాయి ఆ డబ్బులన్నీ? ఏదైనా పెద్ద చమత్కారం చేసి ఏమైనా ప్రాజెక్ట్ కట్టిండా పెద్ద మనిషి? కేసీఆర్ గారు లేక కాళేశ్వరం కట్టిండా, మిషన్ భగీరథ తీసుకొచ్చిండా, మిషన్ కాకతీయ చేసి పూడికతీత తీసిండా చెరువులు? ఏం చేసిండు? వీళ్ళు కూడా అంత ఇంత డెవలప్మెంట్ చేశారు కదా. ఎక్కడ ఏం కనిపిస్తుందండి? మీరు చెప్పండి, నాకు చెప్పండి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి. ఫార్ములా ఈ కార్ రేస్ ఆయన హైదరాబాద్ కి తీసుకొచ్చినట్టు ఈయన కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. మీరు నిజంగా జోక్ చేస్తున్నారా, సీరియస్ చెప్తారో నాకు అర్థం అవ్వట్లేదు. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఒక 1 వీక్ మొబిలిటీ వీక్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఆ మొబిలిటీ వీక్లో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఈవీ కంపెనీస్ ఇన్వైట్ చేసి, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఇన్వైట్ చేసి, మన తెలంగాణకు ఉన్నటువంటి సానుకూలత అంశాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ నుండి ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టే ప్రయత్నం చేసింది కేటీఆర్ గారు. ఫార్ములా ఈ రేస్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ రేసింగ్. దాని పక్కన ఒక 1 వీక్ మొబిలిటీ వీక్ అనేది క్రియేట్ చేసేవారు. మీరు వెనకతల అని ఒక ప్రాంతం ఉంటుంది వికారాబాద్ జిల్లాకి వెళ్తే, అక్కడ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని పెట్టినరు. దాదాపు 1200 ఎకరాలు సేకరించారు అక్కడ. ఎందుకు? రేపు పొద్దున హుండాయో లేకపోతే టెస్లానో ఇంకో కారు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ వస్తే అక్కడ వాళ్ళకి ఆ భూమి, ఆ వసతులన్నీ కల్పించి అక్కడ పెట్టేయడానికి. ఈయన మిస్ వరల్డ్ ఈవెంట్ తీసుకొచ్చి ఎవరిని ఉద్ధరించిండు, ఏం చేసిండు? ఆయనతో మిస్ వరల్డ్ ఈవెంట్లో ఒక కంటెస్టెంట్ ఇంగ్లాండ్ వారిపోయి ఏమని అలిగేషన్స్ ఇచ్చింది మీరు చూసిండు కదా. కాంగ్రెస్ నాయకుల కోసము ఇది నేను మాట్లాడలేను, అట్లుంటుంది వాళ్ళ చిల్లర వ్యవహారం. దానికి మళ్ళీ ఒక 100-150 కోట్ల ఖర్చు అంట. కేటీఆర్ గారు చేసినటువంటి ఈవెంట్కి పెట్టిన ఖర్చు కంటే 5 times బెనిఫిట్ అయింది హైదరాబాద్ సిటీకి అని చెప్పేసి. టూరిజం పరంగా కూడా బాగా డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి. టూరిజం పరంగా డెవలప్మెంట్ ఏం కాలేదండి. రామప్ప టెంపుల్ అంటే ఎక్కడెక్కడో మరుగున పడిపోయినవన్నీ కూడా ఈ మిస్ వరల్డ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని మేము డెవలప్ చేసుకున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి మిస్ వరల్డ్ కండక్ట్ చేయడం ఎందుకు? అదే 150 కోట్లతో ముందే డెవలప్ చేయొచ్చు కదా. మిస్ వరల్డ్ వాళ్ళు ఏమొచ్చింది? మిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవుట్డేటెడ్ ప్రోగ్రామ్, అది అవుట్డేటెడ్ ఈవెంట్. అది ప్రపంచంలో అమెరికాలో చూస్తలేరు మిస్ వరల్డ్. గద్దర్ అవార్డ్స్ లో వాస్తవంగా చెప్పాలంటే అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ అనొద్దు, కానీ ఎవరండి ఆ నటులు? ఎవరు? ఎక్కడ ప్రాంత పొలాలు? ఈ ప్రాంతంకి చెందినటువంటి నటులకి మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరికి వచ్చింది, మెయిన్ లీడ్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది? గద్దర్ గారిని అవమానించడం కాకపోతే తెలంగాణ అవార్డ్స్ పేరు మీద వేరే ప్రాంత యాక్టర్స్కి అవార్డులు ఇవ్వడం ఎందుకు? వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఫోక్ సింగర్స్ లేరా, లేకపోతే స్థానిక కళాకారులు లేరు? ఎంతమంది లేరు? ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి అవార్డ్స్? ఏమున్నాయి ఆ సినిమాలల్లో? వీళ్ళు ఇచ్చినటువంటి అవార్డులు టాప్ సినిమాస్లో యాక్టింగ్ ఉంటుంది, ఏమన్నా స్టార్ హీరోయిజం తప్ప యాక్టింగే కదా. ముందు యాక్టింగ్ ఏముంటుంది అక్కడ? నిజంగా నటినట్లకి అవార్డ్స్ ఇస్తే గద్దర్ అవార్డ్స్కి, గద్దర్ గారికి చాలా క్రెడిట్ దక్కుతుంది, వారి పేరుని స్మరించుకున్న వాళ్ళం అవుతాం. చేసింది ఏంది అది? ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పొరపాట్లు చేసిండ్రు, చాలా తప్పిదాలు చేసిండ్రు. ఇలా గద్దర్ గారి విగ్రహం ఒకటి పెట్టిర్రు. గద్దర్ గారిని చాలా గౌరవించుకోవాలి, ఎందుకంటే తెలంగాణ మరి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, పెద్ద మనిషి. వారిని గౌరవించుకోవాలి, స్మరించుకోవాలి. ఈయన ఏం చేసిన ఎక్కడ పెట్టింది తెలుసా విగ్రహం? ఆ నల్లగంలో ఉండి తెల్లపూర్ ప్రాంతంలో పెట్టింది. అటే ఉంటుంది ఇప్పుడు, అటే ఆడ నుండి వస్తున్నాడు డైలీ. దాన్ని పట్టించుకునే నాదులు లేదు. దాని చుట్టుపక్కల బురద, అది ఆల్మోస్ట్ సెమీ డెమాలిష్డ్ స్టేట్లో ఉంది. అది సగం కూలిపోయే పరిస్థితిలో ఉంది. అది గట్టి వాన పడితే అది కూలిపోతుంది. అది వీళ్ళకున్న గౌరవం గద్దర్ గారు. రోసయ్య విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ మా నాయకులు కేటీఆర్ గారు చెప్పారు. ఇంతకుముందుకి ఏమైనా అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడే చెప్పారు, ఆంధ్ర ప్రాంతానికో లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి తల్లి విగ్రహాల్లో లేకపోతే రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాలు ఏమైనా కనిపిస్తే గిట్ట ఖచ్చితంగా వాటిని మర్యాదలతో, సకల మర్యాదలు చేసి, పార్సిల్ చేసి, కట్టగట్టి చుట్టచుట్టి మీకు గాంధీ భవన్ పంపిస్తే మీరు ఆడనే పెట్టుకుని అన్నారు. ఇప్పుడు ఆంధ్ర నాయకులు రోషయ్య గారి గురించి మాట్లాడదాం. ఇది మీకు తెలియంది కాదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసమే పెట్టినటువంటి విగ్రహం. రోషయ్య గారు తెలంగాణ వ్యతిరేకి కదా. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే కదా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా లేచింది. కొన్ని 100 మంది బలిదానాలు జరిగింది. మరి వాళ్ళ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మీరు ఏ మెసేజ్ ఇస్తారు? ఆయన విగ్రహమే పెట్టి ఎందుకు పెట్టాలి తెలంగాణ గడ్డ మీద? మీకు లేరా ఇంకా వేరే వాళ్ళు? తెలంగాణ పర్సనాలిటీస్ లేరా ఎవరు?
తప్పు కదా ఇది. ఖచ్చితంగా దానికి రానున్న రోజుల్లో కాన్సిక్వెన్సెస్ మా పార్టీ నిర్ణయిస్తుంది, దాని ప్రకారమే జరుగుతుంది.